దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోంచి మత్తయి సువార్త 6వ అధ్యాయం. ముప్పై 31 నుంచి 34 వరకు. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటికీను కీడు ఆనాటికి చాలును. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, ఈ రాత్రికాలం యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా నీ పాద సన్నిధికి వస్తున్నాం. నీ దాసులమైన మేమందరము మీ లేఖనాలు ధ్యానించిన సిద్ధపడుచుండగా తండ్రి, మీ సన్నిధిని మాతో ఉంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. 40 రోజులు ప్రార్థనలో మరొక దినం కూడా ప్రభు సన్నిధిలో గడపడానికి వచ్చిన మీ అందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నా. ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, అనేక అంశాల గురించి చేస్తున్నాం. ఆత్మ సంబంధమైన విషయాల గురించి, పరిచర్య గురించి, కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మరొక అంశాన్ని ధ్యానం చేద్దాం. ప్రభువు భూమి మీద పరిచర్య చేస్తున్న సమయంలో ఆయన జనసమూహానికి చెప్పినటువంటి మాట 25వ వచనంలో ఉండొచ్చుండి. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? చాలు. ప్రపంచ జనాభాలో ఎక్కడ దాకా ఎందుకు, మన దేశ జనాభాలో ధనవంతుల కంటే కూడా పేదోళ్ళు ఎక్కువ ఉంటారు. పేదలైనటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఆహారం, వస్త్రం, నివాసం. అందుకని ఏ జాతి అయినా, ఏ ప్రాంతమైనా, ఏ గవర్నమెంట్ అయినా వీటి గురించే ఎలక్షన్లో చెప్తుంటారు. దేవుడు కూడా ఆయన పరిచర్య ప్రారంభించిన టైంలో చెప్పినటువంటి మాట, మీరు ఆహారమును గురించి, వస్త్రమును గురించి చింతించవద్దు అని చెబుతూ ఆయన కొన్ని మాటలు చెప్పారు. ఏంటి? గడ్డిని చూడండి ఎలా అలంకరించబడ్డాయో, పక్షులు చూడండి ఎలాగూ పోషించబడుతున్నాయో రెండు చెప్పి, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా, మరి ఎందుకు చింతిస్తున్నారు అంటే, మన ప్రార్థనలలో ఈ ప్రార్థన అందరికీ ఉంటుంది. మా అవసరతలు ఉన్నాయి, అక్కర్లు ఉన్నాయి, తీర్చండి అనే ప్రార్థన. ఆ ప్రార్థనలు చేయొద్దని కాదు, కానీ ప్రభు చెప్పిన మాట, మీరు వాటికంటే శ్రేష్ఠులు గారా. ఎవరికంటే? పక్క వాళ్ళకంటే ఆలోచించుకోవడం కన్నా ఆయన ప్రకృతిని, సృష్టిని చూపిస్తూ చెప్తున్నట్టు మాటలు. పక్షి కన్నా, గడ్డి కన్నా మీరు వాటికంటే శ్రేష్ఠులు. గడ్డి కంతకే అంత అందాన్ని ఇస్తే, దానికంటే నిశ్చయముగా నీకు దానికి మించిన అందాన్ని ఇస్తానలే, నీకు వస్త్రాన్ని ఇస్తాను. ఆకాశ పక్షులు పోషించబడుతున్నాయి కదా, మీకు నిశ్చయంగా ఆహారం దొరుకుద్ది అన్నప్పుడు, పక్షులు తమ గూళ్ళో తాముండి ఆహారాన్ని పొందవు, కానీ ఆహారం తెచ్చుకోవడానికి బయటకు వస్తాయి. అవి కూడా కష్టపడితే అవి కూడా తిరుగుతాయి, కొంత సంపాదించుకుంటాయి, కొంత తీసుకెళ్ళి పిల్లలకి పెడతాయి. పక్షి కంటే శ్రేష్ఠులైనటువంటి మనుషులు పక్షి కన్నా, జంతువుల కన్నా హీనంగా, వాడే తినటానికి లేకుండా మంది మీద ఆధారపడుతూ తమ పిల్లలకు పెట్టలేనటువంటి వాడు. వారి గురించి బైబిల్ ఏముందంటే, అవిశ్వాసి కన్నా తన ఇంటి వారిని సంరక్షించలేని వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. వాడికంటే అవిశ్వాసి బెటరు. వాళ్ళు క్రైస్తవులని చెప్పుకుంటే దేవుని నామానికి అవమానం. మీ వల్లనే కదా అన్యజనుల్లో నా నామం
మరి బైబిల్ ఎట్లా ఉంది? పని చేయమని కదా. చూడండి, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ముస్లిం సోదరులు ఉంటే ఏదో ఒక పని చేస్తారు. పని చేయకుండా ఎవడు అసలు చిన్నదా పెద్దదా అనేది ఆయనకి ఉండదు. ఏదైనా ఒక పని చేస్తూనే ఉంటారు. అసలు ఈ ఇంట్లో పని చేయనివాడు ఒకడు ఉండడు. ఒకడు పని చేస్తే 10 మంది తినేవాళ్ళు ఉండరు. అందుకని వాళ్ళకి జనాభా ఎక్కువైనా ఏం కోదు అనిపిస్తుంది. అందరు పని చేస్తారు. మన ఇళ్ళల్లో ఒకడు పని చేస్తే 10 మంది తింటారు. కానీ ప్రతి వాడు కూడా పని చేయాలి, భోజనం చేసుకోవాలి, సంపాదించుకోవాలి. చేతులతో కష్టం చేయమని బైబిల్ చెప్తారు. ప్రతివాడు తమ చేతులతో కష్టం చేయాలి, ప్రతివాడు పని చేయాలి, ప్రతివాడు తినాలి. అంటే ఎవరు అసలు ఆహారం వస్త్రం గురించి ఆలోచన చేసేవాళ్ళు ఎవరంటే, పని చేయకూడదు అనుకునేవాడికి ఎక్కువ ఆలోచనలు వస్తాయి. ఏ పని చేసినా దొరుకుద్ది కదా. అసలు పని చేయకుండా దేవుడే పెట్టాలి, నేనే తినాలి అంటే దేవుడు ఎందుకు పెట్టాడు? దేవుడు బోల్డన్ని అవకాశాలు ఇచ్చాడు. ప్రారంభంలోంచి నేను అందరికీ చెప్తున్నా, బైబిల్ మాట నా మాట కాదు. సృష్టి చేసినప్పుడే తోట ఇచ్చి దీన్ని కాపు చేయి, దీన్ని సేద్యం చేయి అన్నారు. పని చేసిన తర్వాత పెళ్లి చేశారు, కానీ పెళ్ళి అయ్యాక పని అనేది ఉండదు. కనుక ముందే పని, తర్వాతనే దీనికి వ్యతిరేకంగా చేస్తే అది బైబిల్కి వ్యతిరేకం. ఎవరు చింతిస్తారు అంటే, పని చేయని వాడికి చింతలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పని చేస్తే నిశ్చయముగా నీ చేతుల కష్టాన్ని అందుకనే పాశ్చాత్య దేశాలు, అభివృద్ధి పొందిన దేశాలు ఎందుకంటారు, 18 ఏళ్ళు వస్తే కనీసం నీ తిండి నువ్వు సంపాదించుకోరా, పోనీ సగం ఒక పూటన్నా సంపాదించుకోమని అప్పటి నుంచి నేర్పారు. మన ఇళ్ళల్లో వాడు సంపాదించుకుంటూ 25-30 ఏళ్ళు రావాలి. అందుకని మనం ఇంకా వెనకబడి ఉన్నాం. 18 ఏళ్ళు రాగానే కనీసము వాళ్ళు బండి కొనిస్తే పెట్రోల్ పోసుకోవాలి, వాడి ఖర్చులు వాడే భరించాలి. ఇలాంటి రూల్స్ ఎందుకు పెట్టారంటే, వాళ్ళు ముందు నుంచి దేవుణ్ణి నమ్మిన వారు కనుక, నీకు ఓటు హక్కు ఇచ్చిందంటే నువ్వేమన్నా పెద్ద పొడిచేవాడు అనే కదా ఇచ్చినాయి. ఓటు హక్కు ఇచ్చినోడికి మనం మన పాకెట్ మనీ ఇవ్వటం ఏంటి, రీఛార్జ్ చేయటం ఏంటి? వాడికి వాడే పనికిరానివాడు దేశానికి ఏం పనికి వస్తాడు? సో ఒక ప్రార్థనలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమని ప్రార్థన చేయాలంటే, నిశ్చయముగా మన కష్టాన్ని దీవిస్తాన్నాడు కనుక ఆహారం వస్త్రాన్ని గురించి చింతించక, ఆహారం వస్త్రం కొరకు దేవుడు నీకు ఇచ్చిన పని నువ్వు మంచిగా చేసుకుంటే, మనం చింతించాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రయాసపడాల్సింది మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి అన్నారు. ఇక్కడ ఈరోజు మనం చదువుతున్న అంశంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే 30వ వచనం చదువుమా. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింపచేయును కదా. అల్ప విశ్వాసులారా, ఎవరు అల్ప విశ్వాసులు అంటే, చింతించేవాడే. దేని గురించి చింతిస్తున్నాడు? ఆహారం వస్త్రం గురించి చింతించొద్దు. అంటే ఏంటి? నువ్వు చింతించే ప్లేస్లో పని చేసుకుంటే నీకు వస్తాయి. చింతించే ప్లేస్లో దేవుని గురించిన, దేవుని రాజ్యం గురించి నువ్వు వెతకగలిగితే నీకు అవన్నీ. ఎందుకంటే శ్రేష్టమైన మనల్ని గాలి కుదిలేడు ఆయన. అంటే నీకు ఒకటి చెప్తున్నా వినండి. ఇక్కడ సింపుల్గా తోట పెట్టి అన్నీ ఇచ్చి నిన్ను సృష్టించి అందులో పెట్టాడు. అంటే నువ్వు భూమి మీద పుట్టి నీకు 18 ఏళ్ళు వచ్చినట్టే సంపాదించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాడు ఆయన. నువ్వే బద్దకస్తుడే చేయట్లే. వాడిని మరీ బద్దకస్తుని చేసేవాళ్ళు ఎవరు? తల్లిదండ్రులు. నాన్న అన్నం పెట్టేనా కాదు, అసలు ఆయన ఎల్లగొట్టాలి. 18 ఏళ్ళు వచ్చినాయంటే కనీసం నువ్వేం సంపాదించుకోలేకపోతే ఇంటి పని చేసి అమ్మా నాన్నకైనా పని మనిషి ఖర్చు తగ్గిపించు. మేము చెప్తున్నాం కదా, మాకు మమ్మల్ని ఎలా పెంచారు అంటే, అందుకే నన్ను వీళ్ళకి అనిపిస్తుంది, ఈయనకి ఏ కూటాలు లేవు, 40 రోజులు పెట్టి ఇంట్లో ఉండి మమ్మల్ని సాగకూడుతున్నాడు రమ్మి అనుకుంటుంది. పొద్దున అంతా కూడా నన్ను ఏదో రకంగా తిడతానే ఉంటావు కదా అని. నేను ఏదో రకంగా ఏదో పనులు చేస్తున్నా కదా అనుకోవట్లే. ఏదో రకంగా చెప్పిందే మళ్ళీ చెప్పించుకుంటున్నాం అన్నది లేకుండా పోయింది. మా ఇంట్లో కూరగాయలు మాకు పండించాలని నేర్పించారు. మేము ఎప్పుడు కూరగాయలు కొనలే. ఆకుకూరలు పండించుకోవాలని నేర్పించారు. మా తమ్ముడు ఆకుకూరలు పండించాలి, నేను కాయగూరలు పండించాలి. మేము ఎప్పుడు బయటికి వెళ్ళి కొనుక్కోవాలి. ఈ బాయిలర్ చికెన్లు బయటికి వెళ్ళి చికెన్ షాప్ అన్నది మాకు తెలియదు. మేమే పెంచుకోవాలి, మేమే కోసేయాల.
ఆ, అది కూడా రావాలి. దానికి ఒకటికి 100 రూపాయలు ఇచ్చి బయటికి వెళ్ళి తెప్పించుకోవట్లే. ఇప్పుడు ఉన్న ఎదోళ్ళకి ఏం పని రాకపోతే నాకు 100 రూపాయలు లాస్, బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అవును, పని లేకపోతే డబ్బులు పోతున్నాయి, పని వస్తే డబ్బులు పోవు. అలాగ చేసి కొబ్బరి చెట్లకి 50 బకెట్లు నీళ్లు బావిలో నుంచి చేది పోయాలి రోజు. మేము స్కూల్ పిల్లలం, పెద్ద కాలేజీ కూడా కాదు. మా మమ్మీ అంత ఏందిరా పిల్లలంతా చిక్కిపోతున్నారు, నిన్ను ఏమనుకుంటారా బయటికి అంటే, ఆ దున్న ఆడు ఏమనుకుంటే నాకెందుకు, ఒక్కొక్కడికి ఫీజు కట్టి వ్యాన్లో తీసుకొస్తూ పొద్దున్న సాయంత్రం క్యారేజీ పెడుతున్నా, డ్రైవర్ లేకపోతే నేనే దింపుతున్నా, నేనే అన్నం వండి పెడతా. దీని గురించి ఆడు అనుకోడు. కానీ ఆ ఎదవ ఎవడో ఏదో అనుకున్నాడు, నువ్వెందుకు అనుకుంటావు? ఆ జాయిగాడు చూడు ఎలా చిక్కిపోతున్నాడు అంటే, మరి దొంగ పనులు ఎక్కువైనా చిక్కిపోతుండేమో. మత్సరం ఎముకలకు ఎవడి మీద నా మీదే పెట్టుకున్నాడు మొత్తం. వీడు చూడు చిక్కిపోతున్నాడు, ఆడు చూడు చిక్కిపోతున్నాడు. బేసిక్గా మమ్మీ నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఎదిగే వయసులో ఎంత పెట్టినా చిక్కుతానే ఉంటారు. నీ మనసాక్షి నేర రూపం చేయకుండా చూడాలి. ఒక పిల్లోడికి ఎంత సమయం, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నామని చూడాల. నాకు వచ్చే డబ్బులకు కానీ, నాకున్న సౌకర్యాలకు కానీ నేను వెళ్ళి పిల్లలకు క్యారేజీ పెట్టి దింపాల్సినంత అవసరంలే. ఇలాగ కష్టపడడం అనేది పిల్లలకి చెప్తే వీళ్ళకి విపరీతమైన పని. ఇంతకీ లాస్ట్కి ఆలోచించింది ఏంటనుకున్నా మమ్మీ, రే వీడికి నిద్ర తక్కువైంది అన్నది. వామ్మో, ఈ సలహా నీకు ఎవరు ఇచ్చారన్నది. నిద్ర తక్కువైయటం ఏంటి? ఇక అయితే 7 గంటలకు లేపమ్మా, మరి ఏం చేస్తాం? మనం లేవలేదా? మేము లేవలేదు 4 గంటలకి. చూడు ఎట్టున్నావు, ఏమైంది? 4 గంటలు లేస్తే ఏమవుద్ది? నేనేమంటున్నానంటే, మనకి పని చేయటం అలవాటు వస్తే మనం పని చేసుకునే పరిస్థితులు దేవుడు ఎప్పుడు కల్పిస్తాడు ప్రతి ఒక్కడికి. అవి పని చేయకుండా నాకు అది లేదు ఇది లేదు అంటాం పొరపాటు. మళ్ళీ అది బేసిక్గా బైబిల్ తోట నాటి అన్నీ పెట్టి మనిషిని సృష్టించి నువ్వు పని చేయరా అని చెప్పాడు. అంటే నీకు 18 ఏళ్ళు 20 ఏళ్ళు వస్తున్నాయంటే పని చేసుకునే అంత వెసులుబాటు భూమి మీద ఉంది. అది లేకుండా నాకు అది లేదు ఇదే ప్రార్థన చేస్తే ఎవరు, నువ్వు వాటికంటే శ్రేష్ఠులు కదా, ఇవన్నీ కావాలని పరలోకపు తండ్రికి ముందుగానే తెలియను కదా, నువ్వు వాటి గురించి ఎందుకు ప్రార్థన చేస్తావు? మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి. నేను కోరుకునేది ఎందుకంటే ఒకటి చెప్తున్నా, మన సంఘంలో ఎవ్వరు కూడా అన్న వస్త్రాల గురించి ప్రార్థన చేసే దుస్థితిలో ఉండొద్దు. ప్రతివాడు పని చేయాలి. ఆ మధ్యకాలంలో కెనత్ గారు చెప్పారు ఒక మాట, వాళ్ళ మనవరాలు కూడా పని చేస్తుంది, గంటో అరగంటో పని చేస్తుంది. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, దయాకర్ కొడుకుని అనుకో, నా బిడ్డ పక్కింట్లో చెట్లకి నీళ్ళు కుట్టరాని వాడు రోజు 10 రూపాయలు తండి, ఏమో మనమేంది, మన బతికేంది, మన స్టేజ్ ఏంది అనుకొని మన దేశంలో ఎవరిని ఎక్కడ ఏం పని అక్కడైతే అడెంత పెద్దోళ్ళు అయినా సరే ఏమైంది పని చేస్తానికి 2 రూపాయలు సంపాదిస్తానికి. ఇప్పుడు ఉద్యోగం చేసేవాళ్ళు అక్కడ 2-3 ఉద్యోగాలు చేస్తారు, ఇక్కడ ఒక ఉద్యోగంలోనే అవర్స్ తగ్గించుకొని ఇంకా సుఖపడతారు కదా. ఒక ఉద్యోగంలోనే ఇంకా కొన్ని గంటలు తగ్గితే వాళ్ళు ఏం చేస్తారు, ఎక్స్ట్రా గంటలు చేస్తున్నారు. అందుకనే వాళ్ళు ఏమైపోయారంట, ఆశీర్వదించబడిన వారుగానే వారు ఇతరులకు సాయం చేశారు. మిషనరీలుగా ప్రపంచమంతా సాయం చేయగలిగారు, ఎక్స్ట్రా వర్క్ చేసే సాయం చేశారు. కనుక మీకు ఏం చెప్తున్నా అంటే, ఇలాంటి చిన్న చిన్న వాటి గురించి ప్రార్థన చేసే వాళ్ళని ఏమనంటే అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా, ఇవన్నీ దేవునికి మీకు కావాలన్న సంగతి దేవునికి తెలియదా? అల్ప విశ్వాసులారా, ఈ రాత్రి ఒక అద్భుతం జరుగుద్దిరా, సంవత్సరానికి సరిపడా రేషన్ ఉంటుంది చూడు, అనలా మొదట రాజ్యాన్ని నీతిని వెతకండి. మన సంఘంలో ఎవరు కూడా ఏ విధమైన ఆహారం, వస్త్రం, నివాసానికి లోటు లేకుండా, నేను చెప్తున్నా కదా నాకు పని లేదు నాకు దొరకలేదు అనొద్దు. ఆలోచించుకుంటే దొరుకుద్ది అవకాశాన్ని. నువ్వు కోరుకున్నది దొరకకపోవచ్చు, ఏదో ఒక పని, దొంగతనం అయితే చేయక్కర్లేదుగా, ఏదో ఒక పని ఏ రకంగా నచ్చిన. ఒకడు అన్నాడు, ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు నన్ను, అమ్మ వినండి, నువ్వు సేవ చేస్తున్నావా వ్యాపారం చేస్తున్నావా అన్నాడు. నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావా అన్నా. నువ్వు దేనికి ఇవ్వవు, నేను చేసే దాంట్లో 10 పైసలు కూడా నువ్వేమీ చెయ్యవు,
నీలాగా దొంగ ప్రవచనం చెప్పమంటావా అన్న. ఏం చెప్పాలి? నాకు పరిచర్యకు అవసరమైంది, సహకరించే వాళ్ళు సహకరిస్తారు. ఇంకా అవసరం ఉంది, నేను ఆడిడికి యెహోవా సెలవిచ్చుకున్నాను, యెహోవా సెలవిచ్చానని ఏదో ఒకటి చెప్పి సంపాదించమంటావా? ఎందుకో ప్రేరేపణ వచ్చింది మీ కొంపకు రమ్మంటావా? ఏం చేయమంటావు? అలా అనేవాళ్ళు ఎన్నన్నా ఉంటారు. కానీ బైబిల్ ఏముందంటే అవకాశం ఉన్నప్పుడల్లా పని చేయాలి. ఏదైనా పని చేసి పర్పస్ ఏంటి? మనం ఏం చేస్తున్నాం? ఆ డబ్బులతోని అన్యాయపు సిరి వలన మీరు డబ్బులు సంపాదించండి, మనుషుల్ని సంపాదించుకోమని చెప్తున్నారు. కనుక మీ అందరికి మనం చేస్తున్న ఇళ్ళల్లో కానీ, మన సంఘంలో కానీ, మీ కుటుంబాల్లో కానీ ఎవ్వడు ఊరికే కూర్చొని తినేవాడు ఉండకూడదు. వాడు ఊరికనే తినొద్దు. అసలు బయట పని చేయలేకపోతే నీకు ఇంట్లో ఊడ్చిపెట్టి పని చేసి అంతన్నా ఉండాలి. మమ్మీ కాపీదే. ఏం మమ్మీ? ఎవడికి కాపీ తేవాలి? ఇలాంటి వాళ్ళే పెళ్ళి అయిన తర్వాత ఇంటికి పెంట తెచ్చి పెడతారు. మా అక్కకి 5 ఏళ్ళు వచ్చినప్పుడు మా మమ్మీ నకరికలు వస్తే వంట చేసి పెట్టేది మొత్తం అన్నీ. అందరూ ఆశ్చర్యపోయారు. 5 ఏళ్ళు అంటే 5వ తరగతి. అప్పట్లో రోళ్ళు రుబ్బి రోటి పచ్చడి చేసి ఇడ్లీలు వేసి రుబ్బి వంట చేసి పెట్టింది 5వ తరగతిలో. అమ్మో నా బిడ్డ కందిపోద్ది అనుకుంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. మన పిల్లలకి రిప్కా పని ఎక్కడ నేర్చుకుంది? మెట్టింట్లో కాదు, పుట్టింట్లో నేర్చుకోవాలి. కనుక మీ అందరికీ నా మనవి చేస్తున్నా, మన పిల్లలు పెద్ద అయిన తర్వాత బేసిక్ నీడ్స్ కోసం ప్రార్థన చేసే దౌర్భాగ్య స్థితిలో ఉండకూడదు. వాళ్ళందరూ సమృద్ధిగా కలిగి ఉండి రాజ్యము నీతినెతికేవారిగా ఉండాలి. హల్లెలూయా. కనుక ఎవరైతే ఈ చిన్న అడుగుతున్నారో వాళ్ళని ఒకటే అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు వీటి గురించి, నేను ఒక పాయింట్ చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ముందే తెలుసుంటే సంతోషం. తోట నాటి అన్నీ చేసి మనిషిని తెచ్చి దానికి పని చెప్పాడు. ఫస్ట్ చెప్పిందే పని లేనోడు పని చేయకుండా ఎవడు అన్నం తినొద్దని బైబిల్ చెప్పింది. మీరు బైబిల్ నమ్ముతున్నారా? ఉదయం సాయంకాలం ప్రార్థనలు చేస్తున్నారా? అది చేయండి. పని కూడా చేయండి అని చెప్పండి పిల్లలకి. పని చేయకుండా ఏముండొద్దు. త్రివేణి, నీ కొడుకు ఏమైనా పని ఉందా? ఏదో ఒక పని ఉండాలి. నేను వచ్చినప్పుడు ఆడావిడ చెప్తే అది పని కాదు. రోజు ఒక డ్యూటీ ఉండాలి. ఈ రోజు కూడా ఎంతమంది ఉన్నా నా బిడ్డకు కూడా పని ఉంటుంది ఇంట్లో. మా పిల్లలు కొంత చెడిపోవడానికి కారణం రమ్యే. అది ఎవరిని చేయనీయదు. మళ్ళీ డైలాగ్ ఏంటి తెలిసి, వీళ్ళకి చెప్పడం కన్నా చేసుకోవడం బెటర్ అని. అది వాస్తవమే. నా భార్య అంటే నువ్వు కాలు మీద పని చేపిస్తున్నావు ఏంటంటే, పని చేయించకపోతే పని ఎట్ట వస్తుంది? నేను చేస్తే అడిగేం వస్తుంది? నేను చేస్తే ఇవాళ ఆడు ఇడ్లీ దోశ వేస్తుంటే డాడీ నేర్చుకున్నారా? కంచిచర్లు నేర్చుకున్నావు ఏంది? ఇక్కడే నేర్చుకున్నావు. ఇన్ని సంపాదిస్తున్నావు. నార్త్ ఇండియాకి మనం 2 రూపాయలు పంపించగలుగుతున్నాం అంటే ఈయన నేర్చుకోబట్టే వచ్చింది. ఆడన్నాడు, ఏందా పోయి మా ఊర్లో వచ్చి ఇడ్లీలు అమ్ముకోవచ్చుగా అన్నాడంటే ఒకడు. ఇడ్లీలు అమ్ముకొని ఆడు ఇల్లు మీద ఇల్లు కడతాడు. ఈడు ఇడ్లీలు అమ్మి ఒకడికి సేవకుడికి సపోర్ట్ చేస్తున్నాడు. వాళ్ళకే మనకి తేడా ఉంది. మనం పైసలు సంపాదించేది దేనికి, వాళ్ళు సంపాదించేది దేనికి? తెలవనోడు మాటలు మనం పట్టించుకోకండి. యేసు ప్రభు కూడా రకరకాల లెక్చర్లు ఇస్తే ఆయన కొంతమందికి సమాధానం కూడా చెప్పలేదు. కనుక మీరు 40 రోజులు ప్రార్థనలో ఉన్నారు. మనం ప్రార్థన చేస్తున్నాం. శ్రేష్టమైన ప్రార్థనలు ఏంటంటే రాజ్యాన్ని నీతి వెతికే పనిలోనే మనం ఉండాలి. కానీ మినిమం నీడ్స్ కొరకు చింతించే ఆ స్థితి మనలో, సంఘంలో, కుటుంబాల్లో అసలు ఉండకూడదు. ఏదో ఒక పని చేయాలి. నా బిడ్డ కూడా ఉంది. అందరికీ పాకెట్ మనీ ఇస్తున్నాం, ఏదో ఒక పని చెప్పి నాకు పని చెప్పింది. చెప్పిన ఆమె కూడా పని. ఎవడు చేసే పని ఆమె ఈ ఏజ్లోనే ఆమె సంవత్సరం నుంచి సంపాదిస్తుంది. ఎలా సంపాదించాలో మీకు చేత కాకపోతే, ఆలోచన రాకపోతే నా కాడికి రండి, నేను చెప్తా. కానీ పని పాట లేకుండా తింటే అది దేవుని నామానికి అవమానం. ఎందుకని అవిశ్వాసి కన్నా చెడ్డోళ్ళు దేవుని సంఘంలో ఉంటే ఆ సంఘానికి అవమానం, ఆ ఇంటికి అవమానం. మనం ప్రార్థన కూర్చున్నామా అన్న వస్త్రాల గురించి కాకుండా ఆయన రాజ్యంలో నేను వెతకాలి, నీతిని వెతకాలి. దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ అందలి. దీనికోసం అది ఎక్కడ దొరుకుతాయో పోవాలి, దానికోసం వెతుకులాట ఉండాలి. కానీ టైం అంతా ఆహారం వస్త్రాన్ని గురించి కాకుండా.
కనుక ఇలాంటి వాటి మనసు కలిగిన వాడిని ఒకటే అన్నాడు, అల్ప వీళ్ళు విశ్వాసం ఉంది. దేనికి ఉంది? ఏమన్నా సంపాదించుకునే విశ్వాసం. దీది కాదురా బాబు, రాజ్యాన్ని ఎతికినంత ప్రయాసం మీరు పడండి. మళ్ళా చెప్తున్నా, బిడ్డ అంటది కదా ఎన్నిసార్లు, నువ్వు చెప్పిందే చెప్పి టైం వేస్ట్ చేస్తున్నావు అంటది మా అమ్మాయి. నువ్వేమన్నా అనుకో, చెప్పిందే చెప్తావు, మళ్ళా చెప్తున్నావేనండి. సృష్టించడానికి ముందే తోట పెట్టి పని పెట్టాడు. పని లేకుండా ఎవడు తినొద్దు. భరత్చంద్ర చెప్పిన, అరే నీకు 6 నెలల్లో 18 ఏళ్ళు వస్తున్నాయి, నువ్వు పని చేయకుండా ఉండొద్దు. మొన్న అన్న ఎంతమంది ఉన్నారా, అందరూ పని చేస్తున్నావు, నువ్వేంటి అట్లా తినేస్తున్నావు, నీకు ఎంతన్నా లేదా, ఏమన్నా చేపిట్లా అనిపించట్లేదా అంటాడు. నన్ను ఏమనలే, బొగ్గన పెట్టుకున్నాడు, ఇంత అట్ట చూస్తున్నాడు. చూసి 4 రోజులకి సొంతంగా పని చేయడం స్టార్ట్ చేశాడు. ఊరేమో వీడేంది వింతగా పిలిచి పని చేస్తున్నావు అంటే, నువ్వు 2 రోజుల క్రితం ఒకటి అన్నావు బాబాయ్, గుర్తొచ్చి చేస్తాను అన్నాడు. పోలే ముని 6 నుంచి 20 వరకు పని చేస్తున్నాడు. వెంటనే తాతకు ఫోన్ చేసి, తాత నన్ను ఇట్టన్నాడు, అమ్మ నన్ను ఇట్టన్నాడు అనకుండా, నేనేంది చిన్నపిల్లలు పని చేస్తే పని చేయట్లేదు, తన గురించి తను ఆలోచించుకొని పని చేయడం అనేది ఆడెప్పటికన్నా ఎదుగుతాడు పైకి. కనుక మీరు కూడా ఒక దేవుని బిడ్డలుగా పని చేయకుండా భోజనం చేయొద్దు. ఆఖరికి పాస్టర్లకు కూడా చెప్పాడు, సువార్త చేయవాడు సువార్త వల్లనే ఏదో ఒకటి చేయాలి. సువార్త ఎక్కడ చేస్తావు? చర్చిలో కాదు, క్రీస్తు నామం మెరగని చోటకి వెళ్ళి ప్రకటించాలి. మీ అందరి మన కొత్త సంవత్సరంలో మనం మినిమం నీడ్స్ కోసం ప్రార్థన చేసి అంత అవసరత, అంత అజ్ఞానం మన సంఘంలో, కుటుంబాల్లో ఉండొద్దు అసలు. ఎవరు ఆహార వస్త్రం, ప్రతి వాళ్ళు కూడా రాజ్యం నీతిని వెతకాలన్న ఆశతోనే ఉండాలి. అదే ఆశతో కొత్త సంవత్సరం ప్రవేశిద్దాం. ఒకవేళ ఆశ లేకపోతే మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా, అల్ప విశ్వాసులారు. ఎందుకు దానాన్ని కనబడతావు? రాజ్యాన్ని నీతిని వెతకమన్నాడు. మనం దేవుని రాజ్యాన్ని నీతిని పెడదాం. ఇంట్లో అందరూ పని చేయాలి, ఒకడు పని చేయొద్దు, అందరూ పని చేయాలి. ఒక మాట చెప్పి ముగిస్తా. ఆ టైంలోనే కాలేజీకి కూడా వెళ్ళామో లేదో, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇంట్లో ఉన్నా నేను. ఆ లోపే అనుకుంటా, చెట్టుకి ఒక్కొక్క కొబ్బరి చెట్టుకి గెలకు 100 పైన కొబ్బరికాయలు కాపించాలి. నేను మా తమ్ముడు నీళ్ళు పోయటం కాదు, వెనకాల ఈ జాషువాగాడికి పాముతోనే పారిపోతున్నారు ఏదోలో. వెనక ఇదేమంటారు దాన్ని, స్ప్రే కట్టుకొని కొబ్బరి చెట్టు ఎక్కి నేను మా తమ్ముడు, ఎవరి చెట్టుకి వాడే, ఉప్పు కట్టాలి పిందెలు రాలకుండా, కింద తవ్వి మోకాల్లో ఎరువేయాలి. అన్ని పైసలు, మాకు పైసలకేం తక్కువలే, 16 పోర్షన్లు కిరాయికి ఇచ్చాను డాడీ. ఊర్లో మాదే పెద్ద బిల్డింగ్. పైసలకు తక్కువ కాదు, పని రావాలని నేర్పించారు. కనుక పని రావాలనే పైసలున్నా పని చేస్తుంటే, తిండికి లేకపోతే బద్దకస్తులు అయిపోయి అనుకుంటే, సోమరి వాడు పస్తు పడుకొని ఉంది బైబిల్లో. ఎవరికైనా ఏం దొరకట్లేదు, ఆడు సోమరుడు అయి ఉంటాడు. కనుక మన సంఘంలో ఎవడు సోమరుడు అవ్వద్దు, అందరూ పని చేయాలి. ప్రార్థనకు మోకరిస్తే ఈ విషయాలైతే ప్రార్థనలోకి రావద్దు. అన్న వస్త్రాల గురించి కాదు, దేవుని రాజ్యం గురించి, నీతి గురించి, సమాధానం గురించి, వాటి కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉందాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.